భ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళించడానికి కవిత గారు కొత్త పార్టీ పెట్టానన్నారు. తను ముఖ్యమంత్రి అయితే కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ చదువులే కాకుండా ప్రైవేట్ చదువుల ఖర్చు మొత్తం తనే భరిస్తానన్నారు. ప్రైవేట్ పాఠశాలలు గాని, డాక్టర్ గాని, ఇంజనీర్ గాని, రాకెట్ సైంటిస్ట్ గాని ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. నా అంచనా ప్రకారం ఇందుకు 20,000 కోట్ల రూపాయలు పెట్టినా సరిపోదు. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచిత ప్రైవేట్ వైద్యం ఖర్చు 40,000 కోట్లకు తగ్గదు. మన ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయల లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న 30 లక్షల నిరుద్యోగులలో ఒక 10 లక్షల మందికి కవిత గారు చెప్పినట్లు 20 కోట్ల లోన్ కాదు, జస్ట్ 2 లక్షల లోన్ ఇచ్చినా 20,000 కోట్లు అవుతుంది. మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఆనాటి ఉద్యమకారులకి